నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ పిఎస్ లోపల సిఐ గారికి, రఘు గారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లో ఏంటంటే వెంటనే భగీరథ ఎవరైతే బండి సంజయ్ గారి కుమారుడున్నాడో వారి పైన పోక్సో కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారికి కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ లో ఉన్న సిఐ గారికి కావచ్చు, ఈ రాష్ట్రం లోపల ఉన్న పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పైన పనిచేస్తా ఉన్నది. కానీ ఎక్కడ కూడా అధికారులకు, రాజకీయ నాయకులకు కాపు ఖాయము అనేది మీరు నిరూపించాలనుకుంటే వెంటనే భగీరథ గారిని అరెస్ట్ చేసి చూపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇలా బండి భగీరథ గారి మీద సెక్షన్ 63 బిఎన్ఎస్ లోపల ఉన్న సెక్షన్ 63, సెక్షన్ 64, సెక్షన్ 74, సెక్షన్ 75 అదేవిధంగా 115 సెక్షన్ బిఎన్ఎస్ కూడా నమోదు చేయాలని చెప్పి నేను ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద సెక్షన్ 351 బిఎన్ఎస్ ఖచ్చితంగా నమోదు చేయాలి వారిపైన. ఎందుకొరకంటే వారు ఏదైతే బాధిత కుటుంబరాలు ఉన్నదో వారిని థ్రెట్ చేస్తున్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే గత వారం 10 రోజులుగా మనం ఈ విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి బండి సంజయ్ గారి మీద కూడా సెక్షన్ 351 బిఎన్ఎస్ ని నమోదు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా బండి భగీరథ గారి మీద పోక్సో యాక్ట్ లో ఉన్న అండర్ సెక్షన్ 506 కింద పోక్సో యాక్ట్ ని నమోదు చేసి వెంటనే రిమాండ్ చేసి బాధితురాలికి న్యాయం జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.